హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ వచ్చేసి మనకు గుడిలో లాటరీ ఉంటుందండి. ఇద్దరు పేర్లు వస్తే స్వామిగారికి సేవ చేసుకునేది ఉంటుంది. అది ఎవరి పేరు వచ్చేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ భగవంతుని ఆశీర్వాదము అనుగ్రహం అంత తేలికగా హరించదమ్మా తల్లి. ఏమంటున్నారు అంటే ఏంటి స్వామి? ఏ కార్యమైనా మానవ వంతు 7 కార్యాలు ఉండాలి. ఏడు ప్రయత్నాలు చేయాలి. 8వ వంతు దైవ కార్యము ఉంటుంది. మనము ప్రయత్నం చేస్తేనే మన భగవంతుని ఆశీర్వాదం ఎంత బలమైనదో అలాగే మానవ సంకల్పం కూడా అలా అంతే బలం. నువ్వు అనుకున్నది జరగాలంటే గట్టిగా అనుకోవాలి తల్లి. నువ్వు ఏదైనా అనుకుంటే అది నీ కోరిక బలమైనదైతే ఆ దేవుని అనుగ్రహం నీతో ఉంటుంది. సీతారాముని కళ్యాణం సేవలు చేసుకోవడానికి ఇద్దరు లాటరీ ద్వారా మనకు ఉంటారు. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అది జరుగుతుంది. ఎవరైనా సేవలు ఆసక్తి గల ఉన్న భక్తులు మీ పేర్లు రాసి ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అమ్మ నాన్న పేర్లు రాస్తాను. ఏమయ్యో మన ఇద్దరు పేర్లు రాయండి. లాటరీ ద్వారా 2 పేర్లు తీస్తామన్నారు కదా, వాళ్ళకు పెళ్ళై ఉండాలన్న పూజారి గారు. ఎవరెవరి పేర్లు వస్తే వాళ్ళ భార్యతో వాళ్ళ పిల్లలతో వాళ్ళ కుటుంబంతో పూజ చేయాలన్నా పూజారి గారు. కుటుంబంతో కలిసి కాదమ్మా, ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళు మాత్రమే సేవలు చేసుకోవాలి. వాళ్ళ కుటుంబం చూస్తూ ఉండాలి. పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయొచ్చా పూజారి గారు? చేయొచ్చు. ఇక్కడ జరిగేది సీతారాముల కళ్యాణం. వాళ్ళిద్దరి తరపు నుంచి ఉండాలి. ఒకరు అమ్మవారి తరపున ఒకరు అయ్యగారి తరపున ఉండి జరిపించే కళ్యాణం. ఈ సాంప్రదాయం మన గుడిలోనే ఉంది. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసి ఇవ్వండి అమ్మ. సరే, అమ్మకు ఒక స్లిప్లో నాన్నకు ఒక స్లిప్లో రాసి లాటరీలో వచ్చి అమ్మ నాన్న పేరు వస్తే వాళ్ళు సీతారాములకి సేవ చేసుకునే పరిస్థితి వస్తుంది. బాలరాజు, ఉష. స్వామి, భార్యాభర్తలు విడిపోవడం ఎంత భారమో మీకు తెలుసు కదా. ప్రస్తుతం మా అమ్మ నాన్న కూడా విడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నీదే. మన చిన్ని ఉష పేరు గిట రాసావా? లేదయ్యా, మర్చిపోయాను. మర్చిపోయావా? మర్చిపోయానయ్యా. సరే, మర్చిపోయారు కదా, వదిలేసాయండి. అమ్మ, నువ్వు నిజంగా మర్చిపోయావా లేక కావాలని రాయలేవా? చిన్నికి టీచర్ అమ్మకు రాని డౌట్లు నీకు వస్తున్నాయేంట్రా? ఏంటి చందు, ఇంకా చిన్ని రావలేదు? వాళ్ళ క్లాస్మేట్ చందన కనిపించింది కదా, ఇక రాదులే. అందుకే గుడికి రాగానే నాన్న ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. కబుర్లతో కాలక్షేపం చేయొద్దని నాన్న చెప్పాడు. అయినా ఇప్పుడు అదే చేస్తుంది. హాయ్ చందు. హాయ్ మహి. మా పీటీ టీచర్ ఉషా గారు నీకు తెలుసు కదా. వీళ్ళు చందు వాళ్ళ అమ్మా నాన్న. మహి, ఈమె మీ పిన్నినా? అవును అంకుల్, ఈమె మా పిన్ని. నా పేరు దేవా అండి, మహి వాళ్ళ డాడీని. మీరు ఎందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసు. నిన్న షాప్లో జరిగిందంతా నాగవల్లి ఫ్రెండ్కి చిన్నికి ఎక్కడో గొడవ జరిగిందంట. వాళ్ళ ఫ్రెండ్ చేయమంటే చేసింది. తన ఫ్రెండ్ కోసం చిన్నిని బాధ పెట్టినందుకు చాలా బాధపడింది. జరిగిందంతా మర్చిపోయి ఒక పీడలాగా మర్చిపోయి ఫ్యామిలీ ఫ్రెండ్స్లా మారిపోదాం. అలాగే అండి, మీ కోపం పోయి మనం మనిషి కలిసిపోయామంటే నిశ్చితంగా ఉంది. అయ్యో ఉషా గారు, మీరు వీళ్ళతో పాటు వచ్చారు. మీరంతా ఒకటే ఫ్యామిలీనా? కాదు, నేను వీళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాను. హరువుకు వచ్చిన వాళ్ళు అతుకపోయినట్లుగా ఇంటికొచ్చినా గానీ సొంత మనిషిలా కలిసిపోయింది. మేము కూడా మీలాగే సొంత మనిషిలా కలిసిపోయే వాళ్ళమే. నా మనసులో మాట చెప్పావు వదిన. మనం ఎలాగో ఫ్రెండ్స్ అయిపోయాం కదండి, మరి కలుస్తూ ఉందాం. సరే అండి, ప్రయత్నిద్దాం. అయిపోయాయా నీ కబుర్లు? ఇంకాసేపు అయినాక కళ్యాణం అయినాక వచ్చేదానివి. సరే అమ్మా, ప్రస్తుతానికి కళ్యాణం అవ్వలేదు కదా, ఇంకోసారి అలా చెప్పకుండా వెళ్ళాం. ఈ దేవాగాడు వచ్చాడంటే ఏదో ప్లాన్ మీనని వచ్చాడు. వీని జాగ్రత్తగా గమనిస్తూ ఉండురా. నమస్తే దేవగారు, మీరు చెప్పినట్టుగా ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టాం. ధన్యవాదాలు. ఇప్పుడు అడగండి బావగారు. ఏంటండి? సీతారాముల కళ్యాణం మా కుటుంబం చేతి మీదుగా జరిపించాలనుకుంటున్నారు. అంటే స్వామిగారికి సేవలు చేసుకుందామని. క్షమించాలండి, ఇక్కడ ఆనవాతి ప్రకారము డ్రాలో ఎవరిద్దరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళిద్దరే స్వామిగారికి సేవలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఈ ఆలయానికి సాంప్రదాయంది ఏముంది లేండి. మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మేము ఇస్తాము. అలాంటి పనులు ఇక్కడ చేయొద్దండి, సాంప్రదాయం ప్రకారమే చేయాలి. అవును నాగవల్లి, మనం కూడా సాంప్రదాయాన్ని పాటించాలి. మనం కూడా వెళ్ళి మన పేర్లు రాద్దాం. ఒకవేళ అదృష్టం ఉంటే మన పేరు వస్తుంది. బావగారు, మన పేర్లే వస్తాయి కదా? ఖచ్చితంగా మన పేర్లే వస్తాయి. మనమే కదా లాస్ట్ రాసాము, మనయే వస్తాయి. ఆ చిట్టీలో మన పేర్లే వస్తాయేమో. అంత ఉపలాప్ట పడకు సర్లా, అంత దైవ నిర్ణయం. మన దైవం తలిచిందే కదా జరుగుతుంది. అంత తొందర పడకు స్వామి. మా అమ్మ నాన్న పేర్లు వచ్చేలా చేయండి స్వామి. స్వామి గారి సేవలో పాల్గొనే మొదటి వ్యక్తి ఉష. పేరు వచ్చిందా? ఉష పేరు రాయనన్నావు కదా, రాసావు కదా. నా పేరు ఎలా వచ్చింది? నేను రాయలేదు కదా.
రెండో వ్యక్తి పేరు బాలరాజు. ఉషా గారు బాలరాజు గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. వెళ్ళండి టీచర్ అమ్మ, వెళ్ళండి అన్న వెళ్ళండి. నా పేరు ఎలా వచ్చిందిరా? చిన్ని రాసుంటలే అన్న, వెళ్ళన్నాడు వెళ్ళం. ఇదేంటి బావా దాని పేరు వచ్చింది? అంత దైవ నిర్ణయం అమ్మ, మనమేం చేస్తాం. ఇప్పుడు బాలరాజు గారు దాని వెనుకనే తిరుగుతున్నాడంటే అది కావేరి అనుకుంటా. ఇక్కడ ఎంతో మంది ఉన్నా మీ ఇద్దరి పేర్లే స్వామి గారు కోరుకున్నారంటే మీరిద్దరు ఎంతో అదృష్టవంతులు. మీరిద్దరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. తర్వాత కాళ్ళు కడుక్కోండి టీచర్. ఫస్ట్ తమరు కాళ్ళు కడుక్కోండి. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? మీతో ఫ్రెండ్షిప్ చేయాలని మళ్ళీ మొదలు పెట్టావా? మీరు అలా కోపంగా చూడకండి మేడం. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్లనే నేను ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఏ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది? అదే మా అమ్మాయి మీ స్కూల్లో జరుగుతుంది. మనం ఫ్రెండ్స్ అయిపోతే అటు స్కూల్లోనూ అటు ఇంట్లోనూ మా అమ్మాయిని మంచిగా చూసుకుంటారని అదొక ఆశ టీచర్. ఎందుకంటే మేము పేద మనుషులం కదా. ప్లీజ్ టీచర్ అర్థం చేసుకోండి. ఈ పేద తండ్రి పేద ఆశని అర్థం చేసుకోండి. ఆ దేవుడు ఆశీర్వదించి మన ఇద్దరి పేర్లు వచ్చేలా చేశాడు. అలాగే మన ఇద్దరం కలిసిపోతే బాగుంటుంది. ఏంటి దేవుణ్ణి ఆశీర్వాదము సెంటిమెంట్ అని గేమ్ ఆడుతున్నావా? స్పోర్ట్స్ కోటాలో వచ్చా బచ్చా, నాతో ఆటలొద్దు బచ్చా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.